హీరోయిన్ అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ మొదట బాలీవుడ్ లో హిందీ సీరియల్స్ చేసింది. అక్కడ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఆమె తర్వాత హిందీ సినిమాల్లో అవకాశం అందుకుంది. 1-2 సినిమాలతో పర్వాలేదనిపించుకున్న ఈమె తన అందంతో తెలుగు డైరెక్టర్ అని ఆకర్షించింది. అలా తొలిసారి హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మృణాల్. మొదటి సినిమాతో మంచి విజయం అందుకోవడంతో తర్వాత నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో కూడా అవకాశం లభించింది. ఇందులో కూడా తన అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. అదే క్రేజ్ తో గత ఏడాది విజయ్ దేవరకొండతో కలిసి ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో తెలుగులో ఈమెకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కానీ బాలీవుడ్ లో సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో అవకాశం లభించింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈమెకి నిరాశ మిగిలిందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ అడవిశేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ మూవీ పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈమెపై సడన్ గా ఎఫైర్స్ రూమర్స్ పుట్టుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఈమె ఎఫైర్ నడిపిస్తుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. దీనికి తోడు ధనుష్ తో చట్టా పట్టాలేసుకుని తిరగడమే కాకుండా ఇటీవల ఆయన ఇంట్లో కూడా ఈమె కనిపించడంతో రూమర్స్ మరింత బలపడ్డాయి. ఇక త్వరలో ధనుష్ వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు కూడా వైరల్ చేశారు. ఇలా ఒకవైపు ధనుష్ తో ఎఫైర్స్ నడిపిస్తున్న వేళ సడన్ గా ఈమె సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఒక షోకి హాజరైన ఈమె అక్కడ పెళ్లి పిల్లలు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం అనేది నా చిన్ననాటి కళ అంటూ మృణాల్ కామెంట్లు చేసింది. అయితే ధనుష్ తో ఎఫైర్స్ రూమర్స్ వేళ సడన్ గా పెళ్లి పిల్లలు అంటూ మృణాల్ కామెంట్లు చేయడంతో ఈ వార్తలు మరింత వైరల్ గా మారుతున్నాయి.